అదే కదా, కేదారేసు భజించి తిన్ శిరమునను గీలించి తిన్ హిందువుల అదేదో పాద అనే ఉంటుంది, ఏది అలసారి మనుచరిత్రలు. అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వరుసగా నిన్న మీరు నన్ను అడిగారు, నేను అందుకని ఈ ప్రశ్న తీసుకోమన్నా, కంటిన్యూషన్ క్వశ్చన్ ఇది. ఎందుకు ఇంత కీలకమైన సమయంలో ఢిల్లీ ప్రచారంలో కూడా లేకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు కొంచెం కొంతవరకు ఇన్విజిబుల్గా ఉన్నారు? ఏం కామెంట్స్ లేవు, ట్వీట్లు కూడా లేవు పెద్దగా అని. అంటే తప్పనిసరిగా ఇది ఒక విధంగా కావాలని ఇచ్చిన విరామంలాగే కనిపిస్తుంది. అంటే హరిహర వీరమల్లు షూటింగ్ అది కూడా డబల్ డ్యూటీ. హరిహర వీరమల్లు వెంటనే ఈ మధ్య ఏఎం రత్నం కూడా షూటింగ్లో ఉన్నారని మనకు వచ్చిన ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్కు తగ్గదు, టార్గెట్స్ తగ్గదు. సార్ ట్వీట్ పెట్టడానికి ఏం ఆటంకం లేదు. అవును. కాబట్టి నా వాయిస్ కొంతకాలం మళ్ళీ వద్దు, కొంచెం కాలం ఊహాగానాలు జరగని, స్పెక్యులేషన్స్ సాగని అనుకుంటే తప్ప, లేకపోతే ఆయన ఎక్కడుండి మాట చెప్పినా చెప్పకపోయినా, ఇప్పుడు మాట్లాడకపోయినా వార్త అవుతుంది కదా. కాబట్టి అది సమస్య కాదు. నేను అనుకోవటం మటుకు పవన్ ఢిల్లీ వెళ్ళటం, లోకేష్ ఢిల్లీ వెళ్ళటం ఇవన్నీ చూస్తే కూటమిలో వాళ్ళ మధ్య కొంత అవగాహన అయితే, కొంత లోకేష్ ప్రొజెక్షన్, లోకేష్ స్పేస్ అనేది కావాలి అన్నది ఒక సమాధానం అని కూడా భావించి ఉండవచ్చు. రెండవది తీర్థయాత్రలు. మీరంతా ఉత్సాహంగా సౌత్ ఇండియన్ స్టారు, ఇక సౌత్ ఇండియాకు బీజేపీకి ఆశా దీపం ఈయన, ఇవన్నీ కూడా చెప్పారు మీడియాలో, అన్ని స్టోరీస్ వచ్చాయి కదా. ఇప్పుడు ఆయన నిజంగానే సంపూర్ణ దక్షిణ దేశ యాత్ర, ఇదివరకు సినిమా ఉండి సంపూర్ణ దక్షిణ దేశ యాత్ర తలపెట్టాడు ఆయన. ఆ వెళ్ళడం కూడా ఎక్కడికి వెళ్తున్నాడు? కేరళకి వెళ్తున్నాడు, తమిళనాడుకి వెళ్తున్నాడు. ముఖ్యంగా పెద్ద పెద్ద దేవాలయాలు ఉండేది అక్కడే, ముఖ్యంగా తమిళనాడులో. అవి పెద్ద పెద్ద కోటల్లాగా ఉంటాయి ఆ దేవాలయాలు నిజానికి. కానీ హేతువాదం పుట్టి పెరిగింది కూడా ఎక్కువ భాగం తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక వ్యూహంతో వెళ్తున్నట్టుగా ఉన్నారు. ఒకప్పుడు గద్దర్తో కలిసి సౌత్ ఇండియన్ ఫోరం ఏర్పాటు చేయాలని ఆయన ఆలోచించాడు. ఇప్పుడు గద్దర్ కాదు, గరుక్మంతుడి పాత్రలోకి ఆయన మారిపోయి దీంట్లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. అయితే ఆయన కేరళలో వెళ్ళి లేకపోతే తమిళనాడులో వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మనకు తెలియదు. కానీ తన స్థానాన్ని ఎన్డీఏలో బలపరచుకోవడం, అదే ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడేటటువంటి ఆలోచన ఆయన చేస్తుండొచ్చు. అంటే నేను అటు ఉండబోతున్నానని, ఇప్పుడు వెళ్ళే దేవుడి దగ్గరికైనా బీజేపీ దగ్గరికి అన్న ఒక మెసేజ్ కూడా దాంట్లో అంతర్లీనంగా ఉంది. ఐఎమ్ గెటింగ్ క్లోజర్ టు ది బీజేపీ ఐడియాలజీ, బీజేపీ భావజాలానికి నేను దగ్గరగా వెళ్తున్నాను అనే ఒక సందేశం ఇస్తున్నారు. మూడవది, ఇంకా మళ్ళీ మీలాంటి వాళ్ళు ఎవరు చర్చలు పెట్టకుండా, ఏ షూటింగ్ అయినా లేదా వేరే కారణం ఏదన్నా ఉందా, మనస్తాపాలా, దూరాలా, లేకపోతే అంతర్గతమైన సమస్యలా, ఇట్లాంటి ప్రశ్నలు ఏమీ లేకుండా చాలా స్పష్టంగా నేను తీర్థయాత్రలో ఉన్నాను, కొంతకాలం ఇహలోక విషయాలు, ఈ చిన్న చిన్న రాజకీయ అంశాల జోలికి నేను ఇదివరకు ఆయన ఓడిపోయాక కూడా అలాగే చేశారు. 2019లో ఓడిపోయాక 2 చోట్ల ఓడిపోయిన తర్వాత హఠాత్తుగా ఆయన హరిద్వార్లో ప్రత్యక్షమయ్యాడు. మన బొలిశెట్టి సత్య, తర్వాత ఆయన రాజేంద్ర సింగ్, వీళ్ళందరితో పాటు హరిద్వార్కి వెళ్ళి, ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నలో కూడా పులివెందులు అన్నారు, ఆయన హరిద్వార్కి వెళ్ళి ఇంకేదో చూసి అక్కడి నుంచి కడప జిల్లాకు వచ్చి, అక్కడి నుంచి తిరుపతికి వచ్చి బీజేపీ వైపు మరలాడు. 5 ఏళ్ల కిందట దాదాపు ఇదే సీన్ రిపీట్ అనమాట. సో ఈజ్ గోయింగ్ ఐ థింక్ టోటలీ బీజేపీ యొక్క రిలీజియస్ పాలిటిక్స్ వైపు, కమ్యూనల్ అంటే ఆయన ఒప్పుకోకపోవచ్చు కానీ రిలీజియస్ పాలిటిక్స్ వైపు వెళ్ళదలుచుకున్నట్టుగా ఉన్నాడు. బీజేపీకి కేరళలో, తమిళనాడులో కూడా ప్రత్యర్థులు ఎదుర్కోవడానికి నా సేవలు అందిస్తాను, నా కాల్ షీట్లు మీకు ఇస్తున్నాను అని ఆయన కాల్ షీట్స్ కూడా ఇస్తున్నాడని తెలుస్తుంది దీన్ని బట్టి. సార్ ఏంటి పులివెందుల్లో పవన్ అభివృద్ధి పనులు ఏంటి? ఆ రోడ్లు అవి వేయించారట. అంతకుముందు ఆయన చెప్పాడు కదా, అప్పుడు ఆ పేరెంట్స్ మీటింగ్ సమయంలో ఆయన ఒక పులివెందులకో కడపకో వెళ్ళారు. అప్పుడు ఆ మాధవిరెడ్డి కూడా వచ్చి మాట్లాడారు, నన్ను ఎప్పుడూ అక్కడికే పంపిస్తుంటారు, పిఠాపురానికే పంపిస్తుంటారు సహజంగా, కానీ ఇక్కడికి వేసినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను, అది ఇది అన్నారు. పవన్ కళ్యాణ్ కనుక మీరు చూసుకుంటే గోదావరి కవాతు రాజమండ్రిలో చేసిన తర్వాత ఆయన నెక్స్ట్ స్టాప్ యువగర్జన కడపలో. అవును. అలాగే జగన్ ఒకవైపు నుంచి అంటుంటే, ఇంకోవైపు నుంచి చిన్న బాబాయ్ హత్య గురించి పవన్ మాట్లాడుతుంటే, ఈయన వ్యక్తిగతము, కుటుంబాలు, పెళ్ళిళ్ళ గురించి జగన్ మాట్లాడుతుంటే, వర్చువల్గా వార్ జరుగుతుంది 5 ఏళ్ల నుంచి పవన్ వర్సెస్ జగన్. సో పులివెందులు వదిలిపెట్టి జగన్ మీద యుద్ధం ఏం చేస్తాడు? కాబట్టి పవన్ కళ్యాణ్ పులివెందులో వెళ్ళటం కానీ, కడప వెళ్ళటం కానీ ఇదేమీ యాదృచ్ఛికం కాదు. ఆయన ఫోకస్ ఆన్ పులివెందులో, ఫోకస్ ఆన్ కడప. జగన్ను
ఆయన సొంత కోటలో సొంత పునాదిలో దెబ్బతీయాలి అన్నది పవన్ యొక్క ఒక ముఖ్యమైన ఆలోచన. రెండవది, రేపు తెలుగుదేశం నుంచి తను నిలబడాలంటే కూడా రాయలసీమలో వాళ్ళ పునాది ఎన్టీఆర్కి అభిమానులు వీళ్ళందరూ ఎక్కువ. కాబట్టి పవన్ కళ్యాణ్ ముందు నుంచి సీట్లు వచ్చినా రాకపోయినా అనంతపూర్లో తన యాత్ర ప్రారంభించారు. నేను మళ్ళీ బ్యాక్ టు ఇవన్నీ ఒక సీక్వెన్స్ ఉంది దీంట్లో. ఈ సీక్వెన్స్ స్క్రీన్ ప్లే వెరీ క్లియర్. సో టేకింగ్ ఆన్ జగన్ హెడ్ ఆన్ అంటారే, ముఖాముఖి జగన్తో తలపడడం కోసమే పవన్ కళ్యాణ్ అక్కడికి పవన్ కళ్యాణ్ గారికి అసలు రాజకీయమే తెలియదు, ఏదో అలా వచ్చారో టూరిస్టులో వెళ్ళిపోతారంటున్నారు. మీరు చెప్పి ఉంటే చాలా ప్లాన్డ్ కానీ ఈయన అడుగులు వేశారు కదా సార్. సక్సెస్ అయితే లేట్గా వచ్చింది కానీ ఖచ్చితంగా సక్సెస్ కొంచెం ఆయన 25 ఏళ్ళు వెయిట్ చేస్తాను అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజానికి 5 ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత ఆయనకు బాగానే విజయం వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. 25 ఏళ్ళు ఎదురు చూస్తానన్న మనిషి 2 రోజులు వెయిట్ చేయకుండానే 5 ఏళ్ళకు ఉప ముఖ్యమంత్రి అవ్వడం పెద్ద రికార్డే. ఎవరు కాలేదు ఇప్పటివరకు ఏపీలో. ఎన్టీఆర్ను పక్కన పెడితే సొంతంగా 20 స్థానాలతోనే. రెండవది, ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా అధికార పార్టీ 100 స్థానాల పైన ఉంటే కూడా ఎలా మేనేజ్ చేయాలని కొంచెం తర్జన పడుతున్నట్టు. అంటే నేనేమి క్లెయిమ్ చేసి నాకు చెప్పారు అది ఇది నేను చెప్పను, కానీ నేను మీకు చాలాసార్లు చెప్పాను. స్వయంగా ఆయనకి ఎంత రాజకీయమైన ఆలోచనలు ఉన్నాయో వాటితో నేను ఒప్పుకోవచ్చు. ఖచ్చితంగా మత రాజకీయాలతో కలవడాన్ని నేను ఆమోదించాను. కానీ పవన్ కళ్యాణ్కు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంది. ఆయన ఎవరికి లోబడిపోయి లేదా వైసీపీ వాళ్ళు అన్నట్టుగా ఎవరికో అనుబంధంలాగానో ఇదిగానో ఉంటాడనేది మటుకు అదొక పొరపాటు. తన సొంత పునాది, సొంత బలం, సొంత గొంతు, సొంత గౌరవం ఉండాలి అనే భావం బలంగా ఉంది ఆయనకు, అందులో సందేహమేం లేదు. కానీ అప్పటికే ఆయన 2019 నాటికే నా ప్రధాన ప్రత్యర్థి జగనే కానీ చంద్రబాబు కాదు, ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఎలాగో ఓడిపోతారు అని ఆయన అప్పటికే ఆయన అంచనాలో ఉన్నారు. ఇప్పటికి వచ్చేసరికి జగన్ అని ఆయన ఇంత పెద్ద మెజార్టీతో వస్తాడని అనుకోలేదు. వచ్చి చాలా అందరిని అరెస్టులు చేసి చంద్రబాబును కూడా అరెస్ట్ చేసిన తర్వాత ముందు ఇప్పుడు 1977లో ఏమైంది, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టేసరికి అందరూ కూడా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం హక్కు అనే ఒక భావన వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ పెట్టే అధికారం జగన్కు లేదు, కానీ ఏకపక్ష పాలనగా తీస్తుంది. ముందు తెలుగుదేశాన్ని అంత పెద్ద పార్టీయే పోతే నాకెక్కడా, కాబట్టి ఒక రాజకీయ అవసరాల రీత్యా, రెండవది సభలో ప్రవేశించకపోతే బయట ఎంత ఆకర్షణ ఉన్నా, ఈ 2 కారణాలతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. అదేదో శాశ్వతమని ఇంకా శాశ్వతంగా టీడీపీ జనసేన కలిసే జోడుగుర్రాలాగా వెళ్తుంటాయి అనుకుంటే, అది ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు, అదేం లేదు. ఆయనకు తన సొంత పునాది, సొంత వ్యూహం, సొంత ఆలోచనలు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్నేహితుడు. సో కథ పాతది అయినా కొత్తగా ఎలా చెప్పాలో, దాన్ని ఎలా ట్విస్టులు తిప్పాలో, ఎక్కడ సెంటిమెంట్ పండించాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో ఇవన్నీ తెలిసిన వ్యక్తి కదా. కాబట్టి ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం క్షేమం అనుకున్నాడు ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వివాదాన్ని పెంచడం కంటే. ఇప్పుడు పుణ్యం పురుషార్థం అని ఇటు సినిమా షూటింగ్ జరుగుతుంది, అటు పుణ్యక్షేత్రాలు అయిపోతాయి, ఇటు ప్రభుత్వంలో ఉండే ప్రాధాన్యత ఎలాగ ఉంటుంది. సో ఇది ఒక త్రిముఖ వ్యూహం అనుకోండి, త్రిముఖ వ్యూహం. ఈ లోపల టెంపరీగా రాఘబాబు గారు చూసుకుంటూ ఉంటారు, తర్వాత ఏమవుతుందో తెలుస్తుంది. సార్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు బట్ జగన్ ఎలా స్పందిస్తారు, వైసీపీ వాళ్ళు ఎలా ఉంటారు, తప్పకుండా వాళ్ళు ఏదో ఒక ప్రతిస్పందన లేదా ఎదురుదాడో చేసే అవకాశం. సార్ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు, లోకేషా, పవన్ కళ్యాణా సార్? జగన్ లక్ష్యం తప్పకుండా పవన్ కళ్యాణ్ నెంబర్ 1, లోకేష్ నెంబర్ 2. ఖచ్చితంగా చంద్రబాబు కాదు, బికాజ్ ఈజ్ సీనియర్, సూపర్ సీనియర్ అయిపోయారు కాబట్టి వయస్సు వీటన్నిటి రీత్యా కూడా. అందుకని ముందు పవన్ అనే ఆయన లేకపోతే ఈ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు అనే అభిప్రాయం వైసీపీకి రాజకీయ వర్గాలకు పూర్తిగా ఉంది. అంటే అది ఎలా ఉందంటే 1+0 లేదా 2 సున్నాలు, దాన్ని 0 అని తీసేస్తే అసలు భారతీయులు 0 కనిపెట్టిన తర్వాతే ప్రపంచంలో గణిత శాస్త్రం అభివృద్ధి చెందింది. అంతకుముందు మనుషులు ఆదిమానవులు 1 1 1 1 1 ఇలా వేసుకుంటూ పోయేవాళ్ళు. ఎన్ని అయితే అన్ని 1లు. చిన్నపిల్లలు పోటీ పెట్టుకుంటారు కదా, ఎప్పుడైతే 0 వేయడం అనేది నేర్చుకున్నారో మారిపోయింది. సో పవన్ కళ్యాణ్ తప్పకుండా తెలుగుదేశం విజయానికి చాలా అవసరం, అది లేకపోతే అది కుదరదు. కాబట్టి పవన్ కళ్యాణ్ దెబ్బతీయాలి అన్నది వీళ్ళ మొదట పవన్తో పొత్తు కోసం కూడా ప్రయత్నించారు కదా నిజానికి, ఇదే విజయసాయి రెడ్డి ద్వారా. అందుకని జగన్ యొక్క టార్గెటే కాదు, ఆయన స్వభావాన్ని బట్టి చూస్తే కూడా పవన్కు ఎప్పుడు ఏదో ఇందాక నేను అంటుగా రామారావు అంటాడు, కంటికి నిద్ర వచ్చునే సుఖం బగుని రతికెళ్ళి
జిహ్వకున్ వంటకం ఎందుని ఏది కుదరదు ఒకటి కనిపిస్తున్నంత వరకు అని. సో అది ఉంది. అందుకనే వాళ్ళు పదే పదే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజానికి ఆ ప్రభావం తెలుసు. కాకపోతే ఇప్పుడు ఈయన బీజేపీతో ఎక్కువగా వెళ్తే అక్కడ కామన్ బాగా అవుతున్నాడు పైన. కామన్ పెద్ద అన్న ఈ ముగ్గురికి, ముఖ్యంగా జగన్కు పవన్కు. చంద్రబాబు కంటే కూడా జగన్కు పవన్కు కామన్ పెద్దని ఎవరంటే బీజేపీ ఈ సమయానికి అక్కడ వస్తుంది. సరే ఏంటి చంద్రబాబు నాయుడు గారు విజన్ మారుతుందా? భారాలపై బాబు వ్యూహం ఏంటి? ప్రజలపై పన్నులు మాపమన్న సీఎం ఆదాయ మార్గాలను పెంచాలని సూచనలు. చాలా మంచి మాట. ఎందుకన్నా కానీ ఇంతకాలానికి ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట అన్నారు, దాన్ని మనం స్వాగతించాలి. విజన్ 2047కి ఏదో జరుగుతుంది కాబట్టి 2025లో మేము ఈ భారాలని మోపుతాము అంటే మీకు తెలుసు కదా, టోల్ గేట్ ఆఖరికి స్థానిక రోడ్ల మీద కూడా టోల్ వేస్తామన్నారు. అలాగే ప్రాజెక్టులు కూడా ప్రైవేట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తాము. అవన్నీ ఆ భారాలు మళ్ళీ రైతుల మీదే. ప్రైవేట్ ప్రాజెక్ట్ కట్టింది మీరు ఎందుకు వేస్తారు ఊరికినే రోడ్డు, దాన్ని వాడొద్దు అంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా సూటిగా, ఒకటేమో ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. నిన్న కూడా కేంద్రాన్ని ఆయన లోకేష్ కంటే ముందు వెళ్ళినప్పుడు సహాయం కోసం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారి అని కూడా కలిసి చెప్పు వచ్చారు. సో డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి మీరు స్టెప్ బై స్టెప్ చూడండి. ఫస్ట్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము ఇచ్చిన పథకాలన్నీ వెంటనే అమలు చేయలేకపోవచ్చు, నేను ఈ విషయం చెప్తున్నానని చేతులు ఎత్తేశారు. రెండో దశలో ఢిల్లీ వెళ్ళి నిధులు కావాలి, గ్యాప్ ఉందని ప్రకటించారు. మూడో దశలో ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రజలు ఇంకేమాత్రం భారాలు మోసే పరిస్థితులు లేరని చెప్తే, నిర్మలా సీతారామన్ కూడా దేశంలో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, కొనుగోలు సామాన్యులు కొంటే తప్ప దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడదని చెప్పారు. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. మధ్యతరగతికి ఉపశమనం ఇవ్వటం కూడా, ఎందుకంటే వాటి డబ్బులు ఏం మిగలట్లేదని. అందుకని చంద్రబాబు నాయుడు నిజంగా ఇది మార్చుకుంటే బాగానే ఉంటుంది, కానీ ప్రత్యామ్నాయం ఏం చెప్తారు?